మేడలో నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉన్నావో లేదో నాకు తెలీదు, కానీ మేము కట్టుకున్న ఈ చిన్న బొమ్మరిల్లులో ఖచ్చితంగా నేను చిరంజీవితో చాలా సంతోషంగా ఉన్నాను. వానల్లో నిలబడటాలు, గుడిసెల్లో ఉండటాలు, ఆటో తోలుకోవటాలు ఇవన్నీ అంటావా? జీవితమక్క, అందరికీ ఒకే రాత రాయరు. ఇంటి ఓనరు, ఇంటి వాచ్మెన్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన ఇద్దరికీ ఒకే రాత రాయడు. వాచ్మెనే, ఇంటి ఓనరే. కానీ ఆ వాచ్మెన్ కూడా కష్టపడాలి. నేను ఎదగాలని సంకల్పించుకుని ఎప్పుడైతే ఓ మంచి నిర్ణయం తీసుకుంటాడో అతను కూడా ఆ స్థాయికి ఎదగొచ్చు, అంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు. ఈ రోజు నేను తోలుతున్న ఆటో కనిపిస్తుంది, నేను ఉంటున్న ఇల్లు కనిపిస్తుంది. ఇవి జీవితంలో తొలి అడుగులక్క. ఎదగాల్సింది చాలా ఉంది. నా మంచి కోసం నాకు చెప్తున్నావు, కానీ నీ మంచి గురించి నువ్వు ఆలోచించడం మర్చిపోతున్నావు. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ అంతా ఒక్కటని నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే చిరంజీవిని నువ్వు అర్థం చేసుకుంటావో, అప్పుడు ఆ కుటుంబమే కాదు, నువ్వు సంతోషంగా ఉంటావు. మావయ్య గారు చూస్తే బాగోదు, వెళ్ళక్క. ఇప్పుడు నీకు అర్థం కాదే. త్వరలోనే నేనెలా ఎందుకు చెప్పానో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ అంతటా నువ్వే నా దగ్గరికి వస్తావు. మాట పడనియరు కదా. నా బిడ్డమ్మ వాడి సంగతి నాకంటే నీకెక్కువ తెలుస్తాదా ఏంది? నువ్వట్ట చూస్తానే ఉండు, ఏదో ఒక పొద్దు నా అల్లుడు గొప్పోడై పొడుస్తుడు. నేను కోరుకునేది కూడా అదే. కాకపోతే ఇంట్లో ఇద్దరమే ఉన్నప్పుడు ఒకరు మౌనంగా ఉంటే ఏం బాగుంటుంది? ఇందాకటి నుంచి ఏం మాట్లాడకుండా అట్టాగే ఉన్నాడు. హా, ఇప్పటిదాకా వాడు మా మధ్యనే పెరిగినాడు. ఒంటిగా నీతో కలిసి కొత్త బతుకు మొదలుపెట్టినాడు. ఆలోచనలు లేకుండా ఎట్టుంటాయి చెప్పు? మీరొచ్చి బానే మాట్లాడుతున్నారు, మావయ్య గారు చూస్తే. అందుకే కదా ఎవ్వరూ చూడకుండా సాటుగా వచ్చినాను. ఏందత్తా, నాతో ఏదైనా మాట్లాడాలని వచ్చుండవా? ఏహే, మాట్లాడాలని ఏం లేదురా. రేపు నీకు గుర్తుండాదో లేదోనని ఒక తూరి గుర్తు చేద్దామని వచ్చినాను. మర్చిపూడ్చినావా ఏమి? ఒరేయ్, ఆ మాట అన్నావంటే మెట్టు తీసుకొని కొడతాను చెప్తున్నా. పొద్దున్న మొదట నువ్వే నాకు చెప్పాలా. పొరపాటున చెప్పలేదే అనుకో, నా సంగతి తెలుసు కదా. మా అన్న ఉన్నాడని కూడా చూడను, నేరుగా వచ్చి ఇంటి ముంగిటే బాది పారేస్తును. ఆ మాట చెప్పిపోదామనే వచ్చినాను. అదేందో నాకు చెప్పొచ్చుగా. వాడు చెప్తాడులే, నేను చెప్పేదే ఉండాది. ఎదురుగా ఉన్న ఇంట్లోంచి కూడా దాక్కొని రావాల్సి వస్తుండాది. ఏ కర్మ పట్టినాదో ఏమోలే. సర్లే, భిన్న వంట కానిచ్చి తినేసి పడుకోండి, నే పోతుండాను. ఏంది కోట్రు? అమ్మ ఎందుకు వచ్చింది, ఏం చెప్పింది, నాకేం అర్థం కావట్లేదు. ఏముండదు పాపా, రేపు మా అత్త పుట్టినరోజు. ఎప్పుడు మొదటి విషెస్ నేనే చెప్తుంటాను. ఇప్పుడు నేను ఇంట్లో లేను కదా అని ఎహాడ మర్చిపోతాను అని ముందే వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతాండది. అవునా? అమ్మ పుట్టినరోజా? మరి అంత సింపుల్ గా విషెస్ చెప్తే ఏం బాగుంటుంది? ఎట్ట విషయాలా నేను ఆలోచిస్తా ఉంటే సింపుల్ గా విష్ చేస్తే ఏం బాగుంటుందని నువ్వు అంటాండవా? ఇప్పుడు ఆలోచించు, కొత్తగా సర్ప్రైజ్ గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అమ్మకి. ఆలోచించకుండా ఉంటానా ఏమే?
ఆడుండేది ఎవరు? మా అత్త. మా అత్తకి మనం విషెస్ చెప్తే ఎట్టుంటుందో తెలిసినా? చిరు, మీ అత్త పుట్టినరోజు నాడు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? మనసులో చాలా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలనే ఉండదు. పర్సులో అయితే దుడ్డు లేదు. ఏదో నాకు తోచినంతలో చిన్నదేదో ఒకటి ఇస్తానులే. కాకపోతే కేక్ తీసుకొద్దాం అనుకున్నాను. అది కుదరలేదనే బాధగా ఉండదు. తీసుకురావచ్చు కదా. ఎట్ట తీసుకొస్తాం? జేబులోనేమో 200 ఉన్నాయి. కేక్ కొనాలంటే కనీసం 500 ఉండాలి కదా. అందుకే కుదరడంలే. మన అనుకున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా పెట్టాలనుకున్నప్పుడు డబ్బులు ఏదో విధంగా వస్తాయి. నేను అనుకున్నాను, ఏడొచ్చినాయింది. ఎందుకు రాలేదు? ఏడొచ్చుండది. నీ ఆలోచన నాకు తెలుసు. అందుకే నీకు చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏంది పాప అది? ఏడుండది? రా చూపిస్తాను. రా.